చిత్తూరు జిల్లాకి రావడం జరిగింది. ఈ సందర్భంలో కాణిపాక వరసిద్ధి వినాయకుడి దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. పెద్దలు స్థానిక శాసనసభ్యులు మురళి గారు, అలాగే చిత్తూరు శాసనసభ్యులు జగన్ గారు, అలాగే చంద్రబాబు గారు, ఇంకా పెద్దలందరూ కూడా ఇప్పుడు అందరూ కలిసి టీవీకి వెళ్ళిపోతారు. ఉదయం స్వామివారి దర్శనం చేసుకున్నాక చాలా ప్రశాంతత. ఎందుకంటే నేను చాలాసార్లు గోసేవలో కూడా పాల్గొనడం కూడా జరిగింది. అది చాలా బాగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ మురళి గారు అటు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతం అంతా కూడా చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నారు. దగ్గర ఒక 50 కోట్ల రూపాయలతో కోనేరు అవన్నీ కూడా మార్చి ప్రాంగణాన్ని అంతా ఎందుకంటే భక్తులు బాగా పెరుగుతూ ఉన్నారు. ఉదయం నేను మాట్లాడినప్పుడు దగ్గర 45,000 మంది కూడా దర్శనానికి వస్తున్నారు. వచ్చిన వాళ్ళకి ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా ఏర్పాట్ల గురించి మరి ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. మొట్టమొదటి నుంచి కాణిపాక వరసిద్ధి వినాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకమైనటువంటి దైవభక్తి ఉన్నాయి. ఇవాళ విజయాలు, ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా విధ్వంసం అయింది 5 సంవత్సరాలు. రాష్ట్రం వైపు రావాలంటే భయపడే పరిస్థితులు, రైతులు పండిన పంట ఏం చేసుకోవాలో తెలియనటువంటి పరిస్థితి గత ప్రభుత్వం ఉండేది. అలాగే అందరూ కూడా ఉద్యోగాలు లేక, యువతకు ఉద్యోగాలు లేక నిర్వీర్యం అయిపోయారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో అన్నీ కూడా అధిగమించి ఈరోజు అన్ని వర్గాలు, ముఖ్యంగా మరి రైతులకి ఎక్కడన్నా పంటలకు ఇబ్బంది వస్తే, ఇదే చిత్తూరు జిల్లాలో మామిడికాయకి ఇబ్బంది వచ్చినప్పుడు మరి ప్రభుత్వం సహాయం చేసి ఆ పంట అంతా కూడా కొనే కార్యక్రమం కిలోకి 4 రూపాయలు ఇచ్చి ఆ తోటపోయి పంట అంతా కూడా కొని మరి అక్కడ కూడా చూస్తాం జగన్మోహన్ రెడ్డి దీన్ని కూడా రాజకీయం చేయాలని ప్రయత్నించి, అంటే ఒక కుట్రపూరితమైనటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మెగా డిఎస్సీ 5 సంవత్సరాలు చెప్పాడు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు, డిఎస్సీ కండక్ట్ చేస్తాడు. 5 సంవత్సరాలు ఏమీ చేయలేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ట్రాన్స్పరెంట్గా మేము టీచర్స్ అందరినీ కూడా డిఎస్సీ కండక్ట్ చేసి ఇవాళ మెగా డిఎస్సీ 16,300 మందికి ఇవాళ టీచర్స్కి అవకాశం కల్పిస్తుంది. లేనిపోని కార్యక్రమాలు చేసి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తాం. ఏదో ఒక ఈ రాష్ట్రంలో ప్రజల్లో ఒక రకమైనటువంటి భయాందోళన సృష్టించాలని ప్రయత్నం చేస్తాం. ఇవాళ తల్లికి వందనం కానీ ఇవాళ ఏదైతే మేము సూపర్ 6 చెప్పామో దాదాపు 90% మేము అమలు చేసాం. మిగిలినవి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అవి కూడా త్వరలోనే అధిగమించి ముందుకు వెళ్ళిపోతున్నాం.